నిరంతరం నిరుద్యోగుల తరపున ఈ మీడియా మిత్రులు మాకు అండగా ఉండి ఎప్పటికప్పుడు మా నిరుద్యోగుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. రేపు డిసెంబర్ 9వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేవాడు లేడు. ఇప్పటికైనా మా బాధలు చెప్పుకోవాలి. ఇక్కడ చూశారు, ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో మీరు చూస్తున్నారు మీడియా మిత్రులు. ఎందుకు మా సమస్య చెప్పుకోవడానికి ఒక విద్యాశాఖ అనే ఒక శాఖ ఉంటుంది. ఆ శాఖని చెప్పడానికి కూడా ఒక మంత్రి ఇప్పటికి కూడా నియమించడం జరగలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఒక హోంమంత్రి మాకు కానిస్టేబుల్ ఎస్ఐ జాబులు కావాలంటే మా సమస్య ఈ 46 కావచ్చు, ఎలాంటి సమస్యలైనా ఒక హోంమంత్రికి తెలియపరచారంటే ఈ రాష్ట్రంలో ఎప్పటికి వరకు ఒక హోంమంత్రి కూడా లేరు. ఎందుకు ఈ శాఖలు అన్నీ ఈ రేవంత్ రెడ్డి దగ్గర, ఈ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కనీసంగా మేము కలవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఇదే నిరుద్యోగులు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎన్నో ఎమ్మెల్సీలు, చైర్మన్ పదవులు పొందిన వ్యక్తులు 24 అవర్స్ ఈ సిటీ సెంటర్ లైబ్రరీకి తిరిగి నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి ఈరోజు మీరు ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అంటుంది ఏంటంటే మీకు రాబోయే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ రాబోతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేషన్ త్వరలో రాబోతుంది. బిడ్డలు అనుకుంటున్నారు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటారు. రాబోయే ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు నిరుక్షతతో చూస్తున్నారు, బాగా వేడితో చూస్తున్నారు. రేపు అదేందో ఆ రిజల్ట్ ఏందో మీరు చూడబోతున్నారు. ఎందుకంటే రేపు జూన్ 2వ తారీఖు లోపు మీరు గన మా నిరుద్యోగులకి మీరిచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాల హామీ, ఈ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇవ్వకుంటే ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఆలస్యం, ఉక్రవం ఏ విధంగా చూడబోతున్నారో మీకు ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.